హాయ్ అండి. వి జస్ట్ స్టార్టెడ్ ఊటీ ఫ్రమ్ హైదరాబాద్. లగేజ్ ప్యాక్ చేసాము. పిల్లలందరూ రెడీ అయ్యారు. సో ఎక్సైటెడ్. సో వీఆర్ స్టార్టింగ్ టు ఊటీ. క్యాబ్ గురించి వెయిట్ చేస్తున్నాము. ఇంకొక 10 నిమిషాల్లో క్యాబ్ రాబోతుంది. జస్ట్ అరైవ్డ్ సికింద్రాబాద్, వెయిటింగ్ ఫర్ రాజధాని ఎక్స్ప్రెస్. రాజధాని ఎక్స్ప్రెస్లో బై డిఫాల్ట్ ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సికింద్రాబాద్ నుంచి బెంగళూరు చేస్తే. సో క్యాబ్ అయితే వచ్చేసింది. మేము బెంగళూరు నుంచి క్యాబ్లో ఊటీకి బయలుదేరామండి. సో ఫ్రెష్ అప్ కోసము అండ్ బ్రేక్ఫాస్ట్ కోసము బెంగళూరు అవుట్స్కట్స్లో ఉన్న ఒక హోటల్ ఆగామండి. సో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఊటీకి బయలుదేరుతాము. సో బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బెంగళూరు హోటల్ నుంచి బయలుదేరాము. సో మేము ఊటీకి వయా మైసూర్ హైవే మీదుగా వెళ్తున్నాం. సో రూట్ అయితే చూడడానికి చాలా బాగుంది. చుట్టూ కొబ్బరి తోటలు. సో ఎక్సైటెడ్ మా పిల్లలు అయితే. జస్ట్ అరైవ్డ్ మైసూర్ అవుట్స్కట్స్. స్ట్రైట్గా వెళ్తే మనకి మైసూర్ సిటీలోకి ఎంట్రీ ఉంటుంది. బట్ లెఫ్ట్ తీసుకొని మేము ఊటీ రూట్లో బయలుదేరాము. సో కనిపించే గుట్ట మీదకి వెళ్తే అదే మైసూర్ ఫేమస్ చాముండేశ్వరి టెంపుల్. సో ప్రజెంట్ మేము స్కిప్ చేస్తున్నాము. మేబీ నెక్స్ట్ టూర్లో మేము కవర్ చేస్తాము ఈ పాయింట్. సో మేము ఇంకొక 10 నిమిషాల్లో బందీపుర ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. సో దానికి ముందు చిన్న రిలీఫ్ బ్రేక్. సో పిల్లలు డ్రింక్స్ తాగుతానంటే ఆపాము. సో మేము ఇప్పుడు సుల్తాన్ బాత్ర అనే ఏరియాలో ఉన్నాము. సో స్ట్రైట్గా వెళ్తే తమిళనాడు, మాకున్న రైట్ సైడ్ వెళ్తే కేరళ. సో మేము స్ట్రైట్గా వెళ్తున్నాము తమిళనాడు రూటు. యా. So finally we are entering into the Bandipura Tiger Reserve Forest, Karnataka and Tamil Nadu.
ఇప్పుడే మేము కర్ణాటక బార్డర్కి వచ్చేసాము. సో తమిళనాడులోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో ముందు కర్ణాటక బార్డర్ వాళ్ళు కర్ణాటక చెక్ పాయింట్, తమిళనాడులోకి ఎంటర్ అవుతాం కాబట్టి తమిళనాడు వాళ్ళు తమిళనాడు చెక్ పాయింట్స్ ఉంటుంది. ఇది చాలా స్ట్రిక్ట్ చెక్ పాయింట్. ఈవెన్ ఎనీ ప్లాస్టిక్ కూడా అలౌ చేయరు. ఇది ప్లాస్టిక్ ఫ్రీ బందీపుర ఫారెస్ట్. ఒకవేళ ఇన్ కేస్ ప్లాస్టిక్ కనిపిస్తే మనకు ఫైన్ వేస్తారు. సో ప్లాస్టిక్ బాటిల్స్ ఏం మెయింటైన్ చేయకండి మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు బందీపుర ఫారెస్ట్లో. సో ఇప్పుడే మేము ఊటీకి ఎంటర్ అయ్యాము. సో ఊటీ ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యాయి. సో మా అమ్మ ఎంజాయ్ చేస్తుంది ఘాట్ రోడ్ జర్నీని. సో ఇలాంటి ఘాట్ రోడ్లో నడపడానికి ఎక్స్పీరియన్స్ చాలా అవసరము. వెహికల్ నడిపేటప్పుడు ఏసీ కూడా స్విచ్ ఆఫ్ చేసి నడపండి, లేదంటే ఇంజన్ మీద హీట్ పడుతుంది. సో ఫైనల్గా మా సైలెంట్ వ్యాలీ రిసార్ట్కి అయితే వచ్చేసాము. సో లోపలికి వెళ్తున్నాము. సో మేము ఇప్పుడు తొట్టాపెట్ట వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సో ఇది సీ లెవెల్కి ఆల్మోస్ట్ 2000 మీటర్స్ ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. లెట్స్ గో, విల్ సీ. సో వ్యూ
వ్యూ పాయింట్‌కి అయితే వచ్చేసాము. ఈ వ్యూ పాయింట్ నుంచి మనకి ఇటు కోయంబత్తూర్ కనిపిస్తుంది, కూనూరు కనిపిస్తుంది. సో ఇప్పుడే దొడ్డపేట మార్కెట్లో కళ్ళద్దాలు కొన్నాము ముగ్గురము. సో వాళ్ళకు ఫోటోలకు పోజులు ఇస్తున్నారు, చూడండి ఒకసారి. హాయ్. మా అమ్మాయికి కళ్ళద్దాలు వద్దంట, టెడ్డీ బేర్ మాత్రమే కావాలంట, అందుకే గొడవ చేస్తుంది. సో డ్రైవర్ చెప్పాడు, నీలగిరి ఫారెస్ట్లో ఈ నీలగిరి ట్రీస్ ఉన్నాయి కదా, దీన్ని యూకలిప్టస్ ట్రీస్ అంటారు. సో ఇది మంచి ఫోటోషూట్కి లొకేషన్ అంట. ఆపాడు. సో నేను కపుల్ ఆఫ్ ఫొటోస్ దిగాను. టీ ఫ్యాక్టరీకి వచ్చాము. సో టీ ఫ్యాక్టరీలో వేరియస్ స్టెప్స్, ఎలా టీ తయారు చేస్తారు, ఎలా ట్రై చేస్తారు, ఎలా వాటి ప్యాకేజ్ చేస్తారు అన్నీ చూసాము. నైస్. సో ఇది మా డే 1 టూర్. సైనింగ్ ఆఫ్ డే 1. సో డే 2 అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో పొద్దున్నే మా అమ్మాయి నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఆడుకుంటుంది. సో మేము టీ ఎస్టేట్స్కి అయితే బయలుదేరాము. కోరుకు రైల్వే స్టేషన్ మరొకసారి వెళ్దాం మన తర్వాత. So we are on the way to టీ ఎస్టేట్. సో తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మా డ్రైవర్ కూడా తమిళ సాంగ్స్ పెట్టాడు ఈ టైంలో.
సో టీఎస్లో ఫోటో దిగడానికి క్యాస్టింగ్స్ వాళ్ళు ఇస్తారు. ఈచ్ హెడ్ క్యాస్టింగ్తో కలిపి ఒక ఫోటోకి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో పూనూరు ల్యాంప్ రాక్స్. సో ఇది 5000 ఫీట్స్ ఆఫ్ సీ లెవెల్లో ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది. సో ఇక్కడ వర్షాకాలం కానీ చలికాలం కానీ వస్తే వ్యూ చాలా బాగుంటుంది. కోయంబత్తూరు కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో టాయ్ ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. నెక్స్ట్ టాయ్ ట్రైన్ వచ్చేసి 4 o'clock ఉంది. ఇప్పుడు టైం 1 గంట అవుతుంది. సో 3 hours వెయిట్ చేయడం అంటే నాట్ పాసిబుల్. యా, డిసప్పాయింటెడ్. యా, బ్యాడ్ లక్. ఊటీ బొటానికల్ గార్డెన్స్. డెస్టినేషన్. తీసుకున్నా. Come on, walk. మేమైతే ఊటీలో చెక్అవుట్ కొట్టి కూర్గు బయలుదేరాము. సో మేము నీలగిరి ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తున్నాము. సో ఈ యూకలిప్టస్ ట్రీస్ ఇది చూడడానికి చాలా 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 బాగున్నాయి. సో మాకైతే నైస్ ఎక్స్పీరియన్స్ ట్రావెలింగ్ విత్ నీలగిరి ఫారెస్ట్. యా.
పైకారా బోటింగ్ పాయింట్కి వచ్చాము. సో ఇక్కడ మేము బోటింగ్ కూడా చేసాము. సో మేము 8 మెంబర్స్ బోట్ తీసుకున్నాము. సో 8 మెంబర్స్ బోట్లో మేము ముగ్గురం తప్పితే మిగతా ఉన్న 5 మెంబర్స్ తెలుగు వాళ్ళే ఉన్నారు ఈ బోట్లో. ఆఫ్టర్ పైకారా వాటర్ ఫాల్స్ కూర్గ్కి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ 2 లోపల ఒకటి ఉంది, లోపల 3 ఉంటుంది. 1 2 అక్కడ 2 ఉన్నాయి. 1 2 అక్కడ లోపల ఒక్కడనా తీసుకుంటారా ఫోటో? ఇగో డీర్ ఇక్కడ ఉంది ఒకటి. సార్ ఫోటో తీసారా? తీసాను. లోపల 2 ఉన్నాయి. సో తమిళనాడులో అయిపోయిందండి టూర్. సో కర్ణాటకలోకి ఎంటర్ అవుతున్నాము. సో మళ్ళీ ఒక చెక్ పాయింట్ తమిళనాడు నుంచి కర్ణాటకలో ఎంటర్ అయ్యేటప్పుడు. సో మనకి కూర్గ్ వెళ్ళే దారిలో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. ఇది కంప్లీట్గా టిబెటియన్ అండ్ చైనీస్ స్టైల్ మోడల్ టెంపుల్. సో కూర్గ్లో అయితే అబ్బి వాటర్ ఫాల్స్కి వెళ్దాము. సో ఇప్పుడు మీరు చూస్తుంది అబ్బి వాటర్ ఫాల్లోకి వెళ్ళడానికి దారి. సో ఈ అబ్బి ఫాల్స్ అయిన తర్వాత మేము స్పైస్ గార్డెన్స్కి వెళ్తున్నాము. అక్కడ వేరియస్ స్పైసెస్ ట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. सीजन में एक छोटा वाला बहुत छोटा वाला खट्टा मीठा रहता है. ये अचार बनाने के लिए केरी का पिकल भी बनाते हैं. बाद में तो थोड़ा सा लाल होने के बाद 2-3 घंटा गर्म पानी में डाल के पेपर का छिलका निकाल. छिलका निकालने के बाद वाइट पेपर में ग्रीन में निकाल के सूखने के बाद ब्लैक पेपर में. वाइट पेपर एक्सपेंसिव है, ब्लैक पेपर इज नॉट एक्सपेंसिव. क्वालिटी का जैसा रेट होता है. एक प्लांट से 6 to 8 kg तक के ग्रीन पेपर निकालते हैं फ्रॉम वन प्लांट. बाद में तो टिप्स 100 करने के बाद वेट लॉस हो 3.5 kg तक के एवोकाडो. ये देखिए सर, ये धूप कट रही है. धूप का ओके धूप साम्रानी का अभी इसका सीजन है सर. अप्रैल में समर में तो काले ट्री का छिलका निकाल
ప్లక్కింగ్ మల్బరీ ఫ్రూట్స్. హే, వాట్ ఈస్ దిస్? మల్బెరీ ఫ్రూట్. ఇది చెయ్యిలో సూపర్. సో మీ స్పైస్ గార్డెన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వీడియోలో. సో నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ స్పైస్ గార్డెన్కి వెళ్ళండి. నైస్, వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ మేము స్కిప్ చేసాము ఆ స్టెప్. సో మా లాస్ట్ విజిట్ అయిన గ్లాస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. సో మీరు చూడొచ్చు, చాలా మంచి వ్యూ, చాలా బాగా ఉంది. సో ఎంట్రీ టికెట్ వచ్చి పర్ హెడ్ 200, అడల్ట్స్కి, కిడ్స్కి అయితే లేదు, బిలో 10 years వాళ్ళకి. సో కూర్గ్ నుంచి అయితే మేము మైసూర్కి బయలుదేరాము. సో మైసూర్ నుంచి అక్కడ మైసూర్ ప్యాలెస్ చూసేసి బెంగళూరుకి బయలుదేరుతాము. సో మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా ముగిసిపోయింది. ఇప్పుడు మేము మైసూర్ నుంచి బెంగళూరు బయలుదేరి, బెంగళూరులో నుంచి కాచిగూడ ఎక్స్ప్రెస్ ఈవినింగ్ ఎక్కేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.